హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ అందరికి డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ శాలరీ 18,500 దాకా అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. మీరు 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అనమాట. టైపిస్ట్ ఉద్యోగాలు అనమాట ఇవి. సో వాళ్ళైతే ఖచ్చితంగా వెంటనే అయితే అప్లై చేయండి, ఎవరు మిస్ అవ్వద్దు. సో ఎలా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియో నుంచి చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ఉండడం జరుగుతాయి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో ఇదైతే మనకి విజయనగరం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి అయితే వచ్చిందనమాట. సో ఈ నోటిఫికేషన్ లో మీరు చూడొచ్చు. సో వీళ్ళైతే టైపిస్ట్ అనే ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇవైతే మనకి అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అప్లికేషన్స్ అనేవి మీరైతే పోస్టులు అయితే పంపించాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే అయితే అప్లై చేయండి. 18,500 రూపీస్ దాకా మీకు ప్రతి నెల మీకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది, రెమ్యూనరేషన్ అనేది. సో మీకు ఇక్కడ చూడొచ్చు, టైపిస్ట్ కమ్ అవుట్ సోర్సెస్ ఉద్యోగాలు అనమాట ఇవి. సో అసిస్టెంట్ లాగా కూడా అయితే మీరు వర్క్ చేస్తారనమాట. సో ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ అనమాట. సో ఎలాంటి రిజర్వేషన్స్ లేవు, ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో ఎవరైతే మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు అక్కర్లేకపోతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో మీరైతే వాటికి అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు ఉన్నాయి. మీరు వెంటనే మన ఛానల్ వీడియోస్లోకి వెళ్ళి వాటికి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే ఈ అప్లికేషన్స్ అనేవి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎలాంటి డిగ్రీ బీటెక్ చేసినా అప్లై చేయొచ్చు. అలాగే అప్లై డిగ్రీ బీటెక్ చేసిన తర్వాత మీరు టైప్ రైటింగ్ అనేది మీకైతే వచ్చి ఉండాలన్నమాట. సో టైప్ రైటింగ్ లో మీకైతే హైయర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ ఉన్నా, లేకపోతే హైయర్ గ్రేడ్ లేకపోతే టైపింగ్ రైటింగ్ ఇన్ లోయర్ గ్రేడ్ ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవి లేకపోతే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు వేరేవైతే గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి పర్మనెంట్ గా. సో మీరైతే వాటికి అప్లై చేసుకోవచ్చు. మన ఛానల్ వీడియోస్ లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 42 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు, 42 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు కాబట్టి. సో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం వీళ్ళైతే బాగా అయితే యూజ్ అవుతుంది. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇక్కడ నుంచి అక్కడ సెటిల్ అవుతాను అనుకున్నా సరే ఈ 1 ఇయర్ పాటు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇవైతే మనకి 1 ఇయర్ పాటే ఉండడం జరుగుతాయి. అవుట్ సోర్సింగ్ కాబట్టి ఓన్లీ ఫర్ 1 ఇయర్ అనమాట. సో 1 ఇయర్ తర్వాత ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. సో రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి మీకైతే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తారనమాట అప్లై చేసిన వాళ్ళకి. సో మీకైతే వీళ్ళ యొక్క ఫైనల్ ఏదైతే ఉంటుందో అథారిటీస్ వాళ్ళైతే దీని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయకూడదు, ఓన్లీ ఫర్ ఆంధ్ర వాళ్ళు ఏమన్నమాట. సో ఆంధ్ర మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఒకవేళ తెలంగాణ వాళ్ళు చూస్తున్నట్లయితే వేరే వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో తెలంగాణకు సంబంధించి. సో వాటికైతే అప్లై చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు. సో మీరైతే డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్ని అప్లై ఇచ్చారనమాట. సో అప్లికెంట్స్ మీకు లోకల్ స్టేటస్ అప్లికేషన్ కూడా అయితే మీరు పంపించాల్సి ఉంటుంది, అంటే లోకల్ నాన్ లోకల్ అని చెప్పి. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళైతే వీటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఉందన్నమాట ఇక్కడ. సో ఇదో నోటిఫికేషన్ లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ ని మీరు జిరాక్స్ తీసుకుని ఇదంతా ఫిల్అప్ చేసి మీరైతే పోస్టులు అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా ఫిల్ చేసి మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అయితే జిరాక్స్లు అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఆ జిరాక్స్లు అనేవి గెజిటెడ్ ఆఫీసర్ తో అటెస్ట్ చేయించి మీరైతే పంపించాల్సి ఉంది. అంటే గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎంఆర్ఓ ర్యాంకింగ్, హెడ్ మాస్టర్, ఇలా గ్రీనింగ్స్ సైన్ చేసే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీ జిరాక్స్ అన్ని సిగ్నేచర్ చేయించి ఈ అప్లికేషన్ ఫామ్ కి పిన్ చేసి మీరైతే వీళ్ళకి సంబంధించిన అడ్రస్ కి అయితే పంపించాలి. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, కోర్ట్ కాంప్లెక్స్, విజయనగరం అని చెప్పండి. సో ఈ డేట్ కి అయితే పంపించాలి కాబట్టి వెంటనే అయితే ఇవ్వాలే పంపించండి. లాస్ట్ డే లోపలికి అయితే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి. సో ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ కి షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మీకు ఈ జాబ్స్ లేకపోతే వేరే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్ వీడియోస్ లో. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో వెంటనే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.